హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. టైం తీసుకోవాలి. ఎవరైనా మరీ అంత ఆకలి అయితే ఫ్రూట్ ఏమన్నా తినచ్చు. ఇదే గెలిపించడం మమ్మల్ని. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ట్రిపుల్ టైమ్స్ అబ్జర్వ్ చేశాను. ఇక్కడ వచ్చి ఇట్లా జస్ట్ గట్ట తిప్పితే వంట అయిపోయినట్టు చెప్పు. అదేదో నేనైతే మొత్తం ఇంట్లో అంతా వంట చేసినట్టు మళ్ళీ కలరింగ్ ఒకటి ఫుల్ మండుతుంది సార్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తను నా ఫేస్ మీద చెప్పింది, అక్క మీరు అట్లా చూడకండి, నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది, నాకు అట్లా నచ్చట్లే అని చెప్పింది. ఎట్లా అనిపిస్తుంది నీ మొహం మీద వచ్చి అట్లా చెప్తే? మంచిగా అనిపిస్తుందా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? తెలిసిపోయిందా? కుప్పలోంచి నేను తీసిన పెడితే నీకు ఎంత హర్ట్ ఉండొచ్చు. బాత్రూమ్ నీట్గా ఉంది కదా అని బాత్రూమ్ లో పట్టు కూర్చొని తిన్నాం. ఫ్రెష్ గా వచ్చిన అప్డేట్స్ లో మీది నిఖిల్ ది ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలుసుకోవాలని. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? హ్యావ్ టు అండర్స్టాండ్, ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఫిల్టర్డ్. ఓకే సోనియా గారు, ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ దట్ వే, బట్ మీరు అలా తీసుకుంటే ఐఎమ్ సారీ. లక్ష్మి గో మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది, అంతేగాని ఆడబడతాడు గోకూడదు. నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ ఒకరి మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అయితే డెఫినెట్లీ కరెక్ట్ కాదు. మీ మీద ఎలాంటి అడల్టరీ జోక్స్ వేయలేదు. వాడేం చెప్తాడండి, ఏం చేశారో దాన్ని చెప్పు. కామన్ సెన్స్ వాడు ఫస్ట్. నువ్వు నీకుంటే వాడచ్చు, నీకుంటే వాడచ్చు. అయ్యో, దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడా? సడన్ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. విష్ణుప్రియ, నాకు ఒక కాఫీ చేసి తీసురా అమ్మా. ఏదో తేడాగా ఉందేంటి? అందరి కోసం స్వీట్స్ తెప్పించాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేస్తామండి. వ్రతం చేయడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ఆదిత్య సార్, స్టోర్ రూమ్ కి నిన్నే ఎందుకు పంపించానో తెలుసా? కనీసం ఇప్పుడైనా మాకు కనపడతావని. నవ్వుతావేంటయ్యా? ఎందుకై నవ్వుతావు? నైనిక, నువ్వు మాత్రం ఎరగదీసేస్తున్నావు టాస్క్లో. సాటర్డే నేను వచ్చి వారం మొత్తం జరిగిన దానికి జడ్జ్మెంట్ ఇస్తా కదా, సో ఈసారి మీ జడ్జ్మెంట్ తో మొదలవుతుంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏంటి విష్ణు, నువ్వేంటి పృథ్వీకి అంత హెల్పా? పృథ్వీ నా బడీ సార్, నాకు ఆల్మోస్ట్ తమ్ముడు నల్లకత్తి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ తనలో డే 1 నుంచి నేను కొంచెం నెగిటివ్ ఎనర్జీ చూస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చినప్పుడు, తనకి కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు, మాటలు చాలా హర్టింగ్. కామెడీ అసలు నేనేం చేయలేదు కదా. అదే కదా కామెడీ చేసావు కదా. తను నేను కామెడీ చేయలేదు నాకు సార్. రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. బాధపడుతుంది తను బయటికి వెళ్ళి. నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు గుచ్చావు? నేను బాధపడ్డాను సార్. ప్రియా, బాధపడితే గుచ్చుతావా అమ్మాయి? సెకండ్ డెసిషన్ నాకు కొంచెం పర్సనల్ ఎజెండా ఉందో ఏమో అని అనిపించింది. మరి అక్కడ నువ్వు ఆర్గ్యూ చేసి ఉండొచ్చు కదా. అక్కడ వదిలేసి బయటకు వచ్చి కంప్లైంట్ చేసి లాభం ఏంటి? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పాయింట్ రాస్తూ నాకు అది అర్థం కాక తన ఫేస్ లో చూస్తున్నాను సార్. చూస్తుంటే అక్క మీరు అట్లా చూడకండి, నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది, మీరు అట్లా చూడకండి అంది సార్. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. పని చేసేవాళ్ళు ఎంతమంది కని చేస్తారు, ఆలోచిస్తారు కదా. ఎంతమందికి చేసింది సార్? అన్ని రెడీగా పెడితే వచ్చి ఇలా చేసింది అంతే కదా సార్. ఇప్పటివరకు కూడా అది నువ్వు చేసుకోవచ్చు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. బాగుంది, బటర్ఫ్లై బాగుంది అని 2-3 సార్లు ఇట్లా అన్నా సార్. దెన్ ఇక్కడ సొల్లు కారుతుంది, తూడ్చుకో, ఇది అది అన్నాడు సార్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ప్రేరణ ఏంటో, ప్రేరణ వాగుడుకాయ అన్నారు, వసపిట్ అన్నారు, అంత నాకు కనపట్లేదమ్మా. బాబు లేవు. ప్రమోషన్ ఐ హోప్ మణికంఠ ఈ వారంతో అయిపోయింది. ఇక నుంచి నువ్వు ఆటలో లేకపోతే హౌస్ లో ఉండవు. అందరూ బేబక్కని అంత లేట్ గా చేస్తుంది అంటున్నారు సార్. యాక్చువల్ గా ఆమ్ లేట్ చేస్తుంటే ఆమ్లెట్ అనుకుంటున్నారు సార్.